మాస్టర్స్, మనందరికీ తెలుసు, మన ఇంట్లో మన కుటుంబం చక్కగా నడవాలి అంటే కనుక ఆర్థికంగా మనం బాగున్నప్పుడు మన కుటుంబం ఎలా ఉంటుందో, అదే ఆర్థికంగా సరిగా లేకపోతే మన కుటుంబం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. పిఎస్ఎస్ఎంలో మనకు ఒకటి మన కుటుంబం అయితే పిఎస్ఎస్ఎం అనేది మనకు రెండవ కుటుంబం. ఈరోజు మరి మనం 9వ సంవత్సరంలో మనం ఉన్నాము అంటే దీని వెనకాల ఒక మహాశక్తి ఉంది. ఆ మహాశక్తి బ్రహ్మర్షి పత్రిజీ. మహేశ్వర్ గారు చేతిలో ఇంకో కుర్చీ తీసుకురా. చేతిలో చిల్లి గవ్వ లేకుండా 100 కోట్లు ఉంటేనే ఛానల్ పెట్టడానికి కింది మిందిగా అవుతుంటారు. మరి చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆయన ఛానల్ పెట్టేశారు. ఒకరోజు రిబ్బన్ కట్ చేయడానికి ఆఫీస్ని ప్రారంభించడానికి పత్రి సార్ వచ్చి, ఏమయ్యా ఈ 4 ఫ్లోర్లు మన ఛానలే పనిచేస్తుందయ్యా భవిష్యత్తులో అని చెప్పారు. వెంటనే నందప్రసాద్ సార్ పక్కకు వచ్చి, ఒరే ఆ కృష్ణమోహన్ ఏదో ఒక సంవత్సరానికి రెంట్ కడతాను అని ప్రామిస్ చేస్తే దీన్ని తీసుకున్నాం రా మనం. ఎందుకురా ఈయన టెన్షన్ పెంచుతాడు మనలో, ఒకదానికే దిక్కు లేదు, నెక్స్ట్ ఇయర్ ఎలా రెంట్ కట్టాలో కూడా తెలియదురా మనకు, ఎందుకురా ఈయన నాకు ఈ టెన్షన్ పెడతాడు, ఆల్రెడీ టెన్షన్తో చాలా ఇబ్బంది పడుతున్నా నేను అని కామెడీ చేస్తాడు పక్కకు వచ్చి. అంటే నాకు కామెడీ ఉందని ఆయనకు సీరియస్గానే ఉంది పరిస్థితి. విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లు దాన్ని చూసే మహాద్రష్టే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన ఆ రోజు ఆ మాట అంటే నిజంగానే 4 ఫ్లోర్లలో చాలా అద్భుతంగా మనం కార్యక్రమాలు, ఆయన ఉన్నంత వరకు 4 ఫ్లోర్లలో నడిచింది ఛానల్. పత్రి సారు ఎలాంటి వారంటే 2 వైపులా పదునున్న కత్తి లాంటి వారు. కత్తి యొక్క గుణం ఏంటి? కత్తి యొక్క గుణం ఏంటి చెప్పండి గట్టిగా. కత్తి యొక్క గుణం ఏంటి? కోయడం. పత్రి సార్ యొక్క మాట ఆయన నవ్వుతూ చెప్పినా, సీరియస్గా చెప్పినా, నార్మల్గా చెప్పినా అది జరిగి తీరుతుంది అనడానికి అది ఒక ప్రత్యక్ష నిదర్శనం. నవకాంత్ నేను ఒక ఇంటర్వ్యూ చేసాం పత్రి సార్ని పిరమిడ్ వ్యాలీలో. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది అన్నారు, పత్రి సారు ఈ మధ్యకాలంలో నవ్వడం చూసి చాలా రోజులైంది మాకని. ఆ ఇంటర్వ్యూ అంతా మమ్మల్ని ఇద్దరు నవ్విస్తూనే ఉన్నాడు సారు. మేము ఎంత సీరియస్ క్వశ్చన్ వేసినా ఆయన నవ్విస్తున్నాడు. ఆయనను ఒక క్వశ్చన్ అడిగినా నేను, సార్ పిఎంసి పెట్టారు కదా, ప్రతి సంవత్సరం 6 కోట్లు డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలుసు కదా, షేర్ హోల్డర్స్ ద్వారా వచ్చిన డబ్బంతా అయిపోతుందని కూడా తెలుసు కదా, నెక్స్ట్ ఏంటి అనేటువంటి భయం మీకు పుట్టదా అని అడిగా నేను. అంటే సార్ ఒక మాట చెప్పారు. అందుకే ఆ కాన్సెప్ట్ నేను నిన్న చెప్పాను. సార్ చెప్పిన మాట ఏంటంటే, నేను ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్తున్నాను ఒక ఊరికి. నేను ఆ ఊరికి వెళ్ళాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మధ్యలో వర్షం పడింది అనుకో, ఏం చేయాలి అన్నారు. ఏం చేస్తాం సార్, మధ్యలో పోవడానికి వీలు లేకపోతే కూర్చుంటామని చెప్పాము. అది నా వల్ల జరిగిందా అన్నాడు సారు. లేదు సార్ అన్నా. ఎవరి వల్ల జరిగింది అని చెప్పాడు. అది నేచర్గా సార్ అన్నాం. ఒకవేళ పోయానే అనుకో, ఆ ప్లేస్కి నేను రీచ్ అయ్యానే అనుకో, అది ఎవరి వల్ల జరిగింది అన్నాడు సారు. నేను ఇట్లా కామ్గా అయిపోయా. సార్ ఒక మాట చెప్పారు, ఏదైనా ఈ భూమి మీద చీమ ముందుకు కదలాలన్నా సరే, ఏది మూవ్ అవ్వాలన్నా సరే, అది ఒకవేళ జరిగితే ప్రకృతి వల్లే జరిగింది, ఒకవేళ జరగకపోతే కూడా ప్రకృతి వల్లే జరగలేదు. మనమందరం ఏమనుకుంటామంటే ఈ యజ్ఞం బాగా జరిగింది, నా వల్లే బాగా జరిగింది. యజ్ఞం బాగా జరగలేదు అనుకో, చాలామంది వల్ల బాగా జరగలేదు. ఇది కాదు, జరిగినా ప్రకృతి వల్లే జరిగింది, ఒకవేళ జరగకపోయినా ప్రకృతి వల్లే జరగలేదు. కాబట్టి ఇక్కడ నేను అన్నది లేదు, ప్రకృతి ఉంది. జరిగినా ప్రకృతి వల్లే జరిగింది, జరగకపోయినా ప్రకృతి వల్లే జరగలేదు. పిఎంసి భూమండలానికి అవసరం అనుకో, ఆ ప్రకృతి ఏది ఏమైనా అది జరిపించుకుంటుంది. పిఎంసి ప్రకృతికి అవసరం లేదనుకో, ఉండదు.
ఇంతేనయ్యా అని చెప్పాడు. మరి మీకు ఒకవేళ ఇది ఏమైనా ఫెయిల్యూర్ అయితే మీకు ఏమీ అనిపించదా అన్నాను. ఒకవేళ అలాంటిది జరిగితే మీకేం అనిపించదా? నాకెందుకు అనిపిస్తుందయ్యా? నా బెస్ట్ నేను చేశానా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను నేను, అది తప్ప మన చేతిలో ఏం లేదని చెప్పారు. కాబట్టి మాస్టర్స్ అటువంటి జ్ఞానాన్ని మనందరికీ అందించారు పత్రి సార్. అంతకు మునుపు నా లోపల చాలా భయం ఉండేది. నా లోపల ఉన్న అహంకారం హర్ట్ అవుతుంది, కానీ నిజానికి సోల్కి హర్టింగే ఉంటుంది. నాకు ఆ క్షణాన నేను మొత్తం నా లోపల ఉన్న బరువు అంతా దాదాపు ఒక 50% బరువు దిగిపోయింది. ఇంకొక 50% బరువు దించుకునే ప్రయత్నంలో నేను జర్నీ చేస్తున్నాను. సార్ చెప్పింది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. మాస్టర్స్ పత్రి సార్ ప్రతిరూపంగా ఈరోజు పిఎంసి ఉంది. ఆ పిఎంసి నడవడానికి అక్షరాల ప్రతి నెల ప్రస్తుతం 35 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే, తక్కువ అంటే తక్కువలో తక్కువ. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే నెలకు ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి, అప్పుడు అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు మినిమంలో నడుపుతున్నాం మనం. మరి ఇదంతా జరగాలి అంటే కనుక అది మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్, ఇందాక బాలకృష్ణ సార్ అడిగినప్పుడు మీరందరూ లేచి నిలబడితే లోపల హృదయం ఉప్పొంగుతుంది. ఎవరెవరైతే ఆ సపోర్ట్కి ఓకే అని చెప్పారో వాళ్ళందరి కోసం గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఇది యాక్షన్ ఓరియంటెడ్, మాటలతో వచ్చేది కాదు. సపోర్ట్ చేయడం అన్నది యాక్షన్ ఓరియంటెడ్. అది మనకు మనమే చేసుకుంటున్నామన్న స్పృహ కూడా చాలా ఇంపార్టెంట్. మాస్టర్స్, నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను. పిఎంసి కామధేను అని చెప్పారు పత్రి సారు. పిఎంసి ఒక ఆన్లైన్ యూనివర్సిటీ అని చెప్పారు. పిఎంసి ఇది ఒక భవిష్యత్తుకు వచ్చేటువంటి మాస్టర్స్కి ఇది ఒక గైడ్ లైన్స్ అని చెప్పారు. పిఎంసి ధ్యాన సరస్వతి అని చెప్పారు పత్రి సార్. ఏదైనా మనం పత్రి సార్కు ఇవ్వగలము అంటే, మనం ఏదైనా చేయగలము అంటే కనుక పిఎంసిని 10 కాలాల పాటు ముందుకు వెళ్ళడానికి దానికి మనం సపోర్ట్ చేయడమే నిజమైన మనందరి బాధ్యత. కాబట్టి మీ అందరినీ వినమ్రపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాక బాలకృష్ణ సార్ చెప్పినట్లు సంవత్సరానికి ఒకే ఒక్కసారి సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 5 years మీరందరూ సపోర్ట్ చేస్తే దాన్ని మనం ఇలా ఆకాశంలో చూస్తాం. మనం ఇలా ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా ఇంత సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ పాదాభివందనాలు. మీకు ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి, ఎంత లోపల ఆ కమిట్మెంట్ ఉండాలి. పిఎంసి చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. పిఎంసి ఇంకా అద్భుతాలను చేస్తుంది. ఈరోజు ఒకే ఒక్క విషయం చెప్తున్నాను ఫైనల్గా. త్వరలో పత్రి సార్ సంకల్పం ఏదైతే ఉందో పిఎంసి బీబీసీ కావాలని, ఆ స్థాయిలో వెళ్ళాలని, ఆ యొక్క అన్ని కంట్రీస్కు రీచ్ అవ్వాలని. ఆ స్థాయి ఎంతో దూరంలో లేదు. పత్రిజీ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మరి ఒక మాట సార్ చెప్తే ఏదైనా జరుగుతుంది. మరి ఈరోజు సార్ శరీరంలో లేరు. లేకపోయినప్పటికీ దాన్ని అలా నిలబెట్టడానికి ఎంత వర్క్ చేస్తున్నారో అందరూ డైరెక్టర్లు, ట్రస్టీలు, జిల్లా ఇన్ఛార్జర్సు, అడ్వైజర్సు, వీళ్ళంతా ఎంత వర్క్ చేస్తున్నారో మాటల్లో చెప్పలేం. వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, మనకి అది ఎంతో దూరంలో లేదు. ఇది రాసి పెట్టుకోండి. మనము ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాలతో మన ఛానల్ని అద్భుతంగా తీసుకెళ్ళడానికి ఇంకెంతో దూరంలో లేము. లాస్ట్ ఇయర్ ధ్యాన మహాయజ్ఞంతో పిఎంసి యొక్క గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఎంత క్వాంటమ్ షిఫ్ట్ అయి జరిగిందో ప్రత్యక్షంగా మనందరికీ తెలుసు. మరి ఈ యజ్ఞం ఎన్ని మిరాకిల్స్ జరుగుతుందో మనం చూడబోతున్నాం. ఫైనల్గా మహేశ్వర్ గారు.